హలో మామస్! 'రెబెల్' స్టార్ 'ప్రభాస్' లైనప్ చేసిన సినిమాలు చూస్తుంటే మెంటల్ ఎక్కుతుందిగా. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు 'ప్రభాస్'. 'సలార్', 'కల్కి' సినిమాలు ఇచ్చిన హిట్‌తో 'ప్రభాస్' స్పీడ్ పెంచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమా అభిమానులకు మంచి మీల్స్ పెట్టాడు 'ప్రభాస్'. 'సలార్' సినిమా సక్సెస్‌ను ఫ్యాన్ ఎంజాయ్ చేసేలోగా 'కల్కి' సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి' సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు 'ప్రభాస్' బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే 'రాజా సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'ప్రభాస్' డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు 'ప్రభాస్'. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో 'ప్రభాస్' పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 'స్పిరిట్' సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సందీప్ రెడ్డి 'స్పిరిట్' సినిమాను పవర్ఫుల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో 'ప్రభాస్' తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. 'స్పిరిట్' సినిమాలో 'ప్రభాస్' తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇందుకోసం మెగాస్టార్‌ను సంప్రదిస్తున్నారంట సందీప్ రెడ్డి. 'యానిమల్' సినిమాలో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించి మెప్పించారు. ఇప్పుడు 'స్పిరిట్' సినిమాలోనూ హీరో తండ్రి పాత్ర హైలైట్‌గా ఉంటుందని తెలుస్తుంది. అందుకోసం చిరంజీవిని రంగంలో దింపుతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందని తెలియాల్సి ఉంది.